ఇమాన్యుయల్ విన్నర్ అనిపిస్తుంది. భరణి గారు, తనుజ, ఇమాన్యుయల్. అది అది కంప్లీట్లీ వెరీ బ్యాడ్ అండి, అలా అనకూడదు. షీస్ ఫీమేల్, అలా అలా పోర్ట్రే చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. వెరీ బ్యాడ్. భరణి గారు, తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్. జడ్జ్ బ్రదర్, ఎలా చెప్పాలి చెప్పండి అది. లైక్ తనుజ రన్నర్ అనిపిస్తుంది. యా ఆఫ్ కోర్స్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తనుజ, అప్పుడు ఎండింగ్ లో తెలియదు కదండి. నాకు తనుజ బెస్ట్ అండి. తను ఆడే విధానం గానీ అందరితో బాగుంటుంది, బట్ అది ఫేవరిజం అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది సపోర్ట్ కోసం వీళ్ళతో ఉంటుందేమో అని అనుకుంటున్నారు, కానీ షీస్ కైండ్. యా యా అది కూడా యా చాలా బాగా అనిపించింది. అంటే తన సెల్ఫిష్ గా బిహేవ్ చేయకుండా అవతల పర్సన్ గురించి ఆలోచించి అలా డెసిషన్ తీసుకొని రియల్ ఆర్మీ అనిపించింది. నాకు రీతు చాలా ఎందుకు అంటే తను అందరితో తన పర్సనల్ లైఫ్ ఏంటో వీ డోంట్ నో, బట్ బిబ్బీకి వచ్చేసి ప్రెమోన్ ని మాత్రం చాలా ట్రిగర్ చేస్తుంది. సో ఆ ప్రకారంగా చూస్తే రీతు ఫేక్. యా అసలు వెరీ గుడ్ అండి, నాకు చాలా బాగా అనిపించింది ఎపిసోడ్, అసలు క్యూట్ అనిపించింది. ఓటింగ్ ప్రకారంగా అయితే దివ్యాన్ని లీస్ట్ లో ఉంది, సో దివ్య వెళ్తుందని. దివ్య ఎందుకు అంటే అసలు తను వెళ్తుందని ఒక థాట్ అయితే ఉంది బ్రో, చూడాలి. అది కరెక్ట్ కాదు బ్రో, వాళ్ళ వాళ్ళ గేమ్ పరంగా ఆడియన్స్ ఓటింగ్ పరంగా వెళ్తుంది, తనుజ వల్ల ఎందుకు వెళ్తుంది? లేదు, ఎందుకు తనుజాని కూడా తిట్టిన డేస్ కూడా ఉన్నాయి కదా వీకెండ్ లో. తనుజాకి కూడా చాలా టైమ్స్ కూడా వచ్చారు కదా. ఎందుకు ఎదురు, తను అక్కడ స్ట్రాంగ్ గా రేస్ చేస్తుంది, ఇది కాదు సార్ ఇది నాకు సార్ ఏముంది సార్, వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే అక్కడ చెప్తాడు. తన ఎపిసోడ్ చూస్తే అరే అందుకే దీని వల్ల వచ్చిందేమో అని తెలుసు. వాళ్ళ మేనేజ్మెంట్ సంజన గారిది చాలా బాగా అనిపించింది. యా అండి, అసలు చాలా క్యూట్ అనిపించింది. పాపది బాబుది వాళ్ళ హస్బెండ్, అంటే 10 weeks నాట్ ఈజీ పిల్లల్ని వదిలిపెట్టి వితౌట్ ఫోన్ వితౌట్ వీడియో కాల్, అంటే చాలా వెరీ ఇన్నోసెంట్ క్యూట్, అసలు లిటరలీ బాగా అనిపించింది. అంటే ఫుల్ ఎపిసోడ్ చూడలే, కొన్ని కొన్ని క్లిప్స్ చూసా. రీతుని ఇమాన్యుల్ ఏడిపిస్తూ ఉన్నాడు కదా, ఆంటీ ఆంటీ ఆంటీ. యా భలే భలే ఫన్నీగా అనిపిస్తుందండి.